గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానే అనుకుంటున్నా. ఓకే, లేదు చాలా యంగ్గా చాలా ఎనర్జీతో కనిపిస్తున్నారు సార్ మీరు. నిజమా? నిజం. ఓ మరి నాకు 70 ఏండ్ల 90 ఏండ్ల 95 అంటున్నారు కొంతమంది. కానీ చాలా ఫిట్గా ఉన్నారు సార్ మీరు. 73 74 అనుకుంటే నాకు తెలిసి మీ ఏజ్ 75 వరకు ఉంటుంది అనుకుంటున్నారు. అంత కూడా కాదులే. సరే, బాగున్నా. చాలా ఎనర్జీగా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మళ్ళీ బాబు మోహన్ గారు సినిమాలో నటించడం తెర మీద, అంటే అప్పుడు ఒక కమెడియన్గా మీ వెలుగు కానీ, అంటే ఒక ప్రస్థానం మీది డెఫినెట్గా ఒక కమెడియన్గా మీరు చాలా బిజీగా ఎంతోమందిని మీరు నవ్వుల్లో తేలియాడించారు సార్ మీరు. మళ్ళీ మిమ్మల్ని తెర మీద చూడటం చాలా హ్యాపీగా ఉంది. అంటే బ్రదర్ అసలు నా ఎంట్రీయే క్యారెక్టర్ యాక్టర్, కామెడీ విలన్. అంకుశంలో కామెడీ విలన్ పాయే అని విలన్ పక్కన ఉండే ఒక కామెడీ విలన్ క్యారెక్టర్. విలన్ పక్కన నాకు హిట్ కూడా ఆ క్యారెక్టరే. ఎప్పుడో ఒక 50 సినిమాల తర్వాత మామగారితో మళ్ళీ కమెడియన్ అయ్యాను. ఓకే, అంతేగాని అసలు ఆర్టిస్ట్గా నా ఎంట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ. ఓకే, ఆహుతిలో అంతే. ఆహుతిలో కూడా జీవిత గారి కొడుకుని కిడ్నాప్ చేస్తాను, లాస్ట్కి నన్ను రాజశేఖర్ గారు కొట్టి పట్టుకుంటారు, నేను కిడ్నాప్ చేసి అని పిల్లల్ని అమ్ముకునేవాడు. ఓకే, ఆ క్యారెక్టర్ యాక్టరే. అట్లా ఈ ఎంట్రీయే హిట్, ఎంట్రీయే అంకుశంతోని ఆహుతితోని నాకు మంచి పేరు వచ్చింది. అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయినా. ఓకే, సూపర్. మళ్ళీ అటు వచ్చేసరికి 50-60 సినిమాల తర్వాత కమెడియన్ మామగారు. ఓకే అనా అనుకుంటా ఆటో కొట్టుడు దంచుడు మళ్ళీ ఆటో స్టార్ట్ అయింది కనుక కామెడీ విలన్ కమెడియన్, కామెడీ విలన్ కమెడియన్. మళ్ళీ ఇటు బ్రహ్మానందంతో తండ్రిగా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా మళ్ళీ ఇట్లా. సో ఆ నుంచి మళ్ళీ సాంగ్లోకి వెళ్ళిపోయాను. పాటలు సిల్క్ స్మితతో పాట, సౌందర్యతో పాట, సౌందర్యతో పాట, ఆమనితో పాటలు, సోనువాలేతో కూడా ప్రపంచ సుందరి, అలీబాబా దీపంలో సోనువాలేతో సాంగ్ ఒలి ఒలి ఒలియా ఓ సుందరి పాట. అట్లా ఎటు పోయినా కూడా డ్యాన్సులు వేసినా హిట్లే, కమెడీని వేసినా హిట్లే, క్యారెక్టర్ యాక్టర్గా వేసినా హిట్లే. అది నా అదృష్టం. నేను ఎవరికంటే ఏదో నేను గొప్ప నటు నేను కాదు, కానీ నా వరకు ఏ క్యారెక్టర్ వేసినా ప్రజలకు నచ్చటం, ప్రేక్షక దేవుళ్ళకు నచ్చటం నా అదృష్టం, భగవంతుడు ఇచ్చిన వరం. గంతవరకే చెప్పగలను. అంటే క్యారెక్టర్ కూడా మీరు సేమ్ కమెడియన్ చేసినా డిఫరెంట్గా ఒక్కో క్యారెక్టర్ ఇంకో సంబంధం. సో అలా దొరకటం కూడా లక్కీ మీకు. అలాంటి క్యారెక్టర్లు మీకోసం రైటర్స్ రాసేది, మేము మలుచుకునేది, మేము కొన్ని మేనరిజాలు పెట్టుకునేది, కొన్ని ఈ క్యారెక్టర్ ఇట్లా చేస్తే బాగుంటుందని, ఈ క్యారెక్టర్ని ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా ఇంకా బాగుంటుందని ఇట్లా మేము ఉంటాయి. అవి కూడా మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవకటి అడక్కు సినిమాలో ఈవి సత్యనారాయణ గారు అప్పటికి చాలా హిట్లు వచ్చినాయి మాయి. ఈవి సత్యనారాయణ గారితో ప్రేమ ఖైదు నుంచి లెక్క. ప్రేమ ఖైదే ఫస్ట్ హిట్ పిక్చర్ ఈవి గారికి, ఈవి సత్యనారాయణ గారికి. అవునవును. చెవులో పువ్వు ఫస్ట్ పిక్చరు, అది అటర్ ఫ్లాపు. ప్రేమ ఖైదీ 100 days పిక్చర్, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారు. దాంట్లోనే నేనే మెయిన్ విలన్ నేనే. నాకు అసిస్టెంట్ త్యాగరాజు, పెద్ద విలన్ ఆయన నాకు అసిస్టెంట్. రై వన్ వేసేయరా అంటే అయినా కూడా క్యారెక్టర్ పని. అట్లా ఆ ఒక్కటి అడగకు, నాకు ఏదో మేనరిజం పెట్టాడు, నాకు నచ్చలేదు, నాకు అది కొంచెం మార్చన్నాను అంటే బాగుంది నా మాట విను బాబు మోహన్ అంటే నేను అలిగిన. నాకు మధ్యాహ్నం నుంచి షూటింగ్ ఆ రోజు, ఎట్లా ఈ క్యారెక్టర్ అని
అన్న కారు కావాలన్నా నేను అటు తిరిగి వస్తున్నా మనసు బాగలేదు అని పోయిన కారు వేసుకొని ఎట్లా ఇది ఈ ఊత పద్ధతి బాగలేదే ఇది బూత్ మాట వస్తుంది అనుకుంటూ తిరుగుతుంటే ఒక బోర్డు కనపడదు నాకు. ఆ బీచ్లో తిరుగుతున్నాను, ఒక చైనీస్ రెస్టారెంట్ దగ్గర బోర్డు ఉంది. ఓకే. అమ్మని బ్యాగ్ తీసుకో చూసినది అది బాగా. అబ్బా ఓకే అబ్బా బాగుంది పని హోటల్ పని ఈవీ గారి దగ్గర బాని పోయిన అన్న నాకు దొరికింది. ఏం దొరికింది? మంచి ఓద పదం దొరికిందన్నా, నీకు నచ్చుద్దన్నా. అంటే ఏదో చెప్పాను. చెప్పిన అదే చాలా బాగుంది పాపం అని కౌగిలించుకున్నాడు. నీకు ఎట్లా అంటే ఇట్లా ఒక బోర్డు చదివినా ఈ చివర 2 అక్షరాలు కలిపితే సరిపోతుంది, బాగుంటుంది నువ్వు పెట్టిన దానికి అనుకున్నా. ఓకే. అందుకని అది తీసేసి అది భూత పదంలాగా ఉంది కంప్లీట్, అందుకని ఇది కలిపితే భలే ఉందన్న. అదే పుహార్. ఓకే. పుహార్ పెట్టిన దానికి ఏదో బద్దలైంది, అది ఏదో పెట్టినట్లే అది ఫస్ట్. అట్లా అందులోనే మళ్ళా దేవుడితో మాట్లాడుతుంటా, అది కూడా అదేదో ఉంది. అది అట్ట కాకుండా నేనే దేవుని పిలిచి వాకే అది అది అట్లా కొన్ని క్రియేట్ చేసుకునేది మేము. డైరెక్టర్లు కూడా ఒప్పుకునేది. అంటే బాగుంటేనే ఒప్పుకుంటారు కదా, ఖచ్చితంగా బెస్ట్ అంటే సినిమా కోసం అట్లా కొద్దిగా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది. మేము కూడా తప్పించేది, క్యారెక్టర్ బాగా రావాలి, బాగా చేయాలి, మాకు మార్కులు అని ఉండేది మాకు. ఓకే. అంటే కెరీర్ ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే మళ్ళీ సినిమాల్లో ఎందుకు తగ్గించారు సార్? సినిమాల్లో ఎందుకు గ్యాప్ ఇచ్చారు? కాదు కదా, గ్యాప్ నాకు ఎక్కడో రాలేదు. మినిస్టర్ అయ్యాను, రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల. రాజకీయాల్లో కంటే నేను సినిమా యాక్టర్గా కూడా ప్రచారాలకు పోయేది. ఎన్టీ రామారావు గారు నన్ను ప్రచారాలు పంపేది, కానీ పోటీ చేయాల్సి వచ్చేది. నేను చేయనన్నాను, కానీ తప్పలేదు నాకు. చాలా బాధతో ఒప్పుకున్నాను. సరే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా సినిమాలు చేసుకోవచ్చు కనుక నా సినిమాలు నేను చేసుకుంటూనే, కానీ కొన్ని సందర్భాల్లో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రజలను చూసి కొందరు ఏదో చేస్తాడు, మాకు ఏదో జరుగుద్ది, మా జీవితంలో ఏదో వండరు జరుగుద్ది, ఈ అయ్య మాకు అన్నం పెడతాడు, ఈ అయ్య మాకు నీడనిస్తాడు, ఇట్లా కళలు కంటుంటారండి పాపం గ్రామీణ ప్రాంతంలో పేదరికం. ఇట్లాంటి వాళ్ళ కోసమే నాన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది, ఇట్లాంటి వాళ్ళ కోసమే రాజకీయంలోకి వచ్చింది. మనం కూడా పని చేయాలి. నా సినిమాలంటే కాదు, నేను ఉద్యోగిగానే ఉండేవాడిని నెల జీతానికి, కానీ ఇంతటి లైఫ్ ఇచ్చిండు దేవుడు, ఇట్టాటోళ్ళకు సేవ చేయాలి అనేది చిన్న మైండ్లో పడి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను. ఈలో కూడా మినిస్టర్ అయ్యాను. చేయకూడదు, కార్మిక మరియు కర్మగా లేబర్ అండ్ ఫ్యాక్టరీ క్యాబినెట్ మినిస్టర్ చేయడం కోసం. అసలు అయితే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది ఒక పోర్ట్ఫోలియో, ఫ్యాక్టరీస్ వేరే ఉంటుంది, ఇండస్ట్రీస్ మినిస్టర్ అని ఉండేది. కానీ 2 కలిపి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అని పెట్టి నాకు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. అప్పుడు చేయకూడదు సినిమాలు. అక్కడికి అడిగిన వద్దు, నాకు కామెడీ మంత్రి వద్దు, ఇప్పటికే కామెడీ చేసుకుంటోడికి ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినావు నువ్వు, నీతో ఈక్వల్ పోస్టు, క్యాబినెట్ ర్యాంకు, సీఎం అంటే క్యాబినెటే కదా, కనుక నువ్వు చేయొద్దు అని అన్నాను. అనుకోని అప్పుడు గ్యాప్ వచ్చింది, కొంచెం తగ్గించారు సినిమా. గ్యాపే ఇక బాబుమోహన్ నటించట్లేదు. అప్పుడు కథ రాసేటప్పుడే నా పేరు బాబుమోహన్, ఈ క్యారెక్టర్ అని రాసేదే. అవును, ఆ కథల్లో ముందే బాబుమోహన్ అని ఫిక్స్ కాకుండా మామూలుగా కథ రాయటం మళ్ళా పాత పద్ధతికి పోయింది. అట్లా ఎవరు దొరికితే వాడిని పెట్టుకునేది ఓకే ఆ క్యారెక్టర్కి. అలాగే నేను నటించాలనుకుని మళ్ళా నాకు మంత్రి పదవి అయిపోయి మామూలుగా ఓడిపోయినాం. అప్పుడు చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయ్యి ఓడిపోయి గవర్నమెంట్ ఓడిపోయింది. అప్పుడు నాకు నటించే అవకాశం వచ్చింది, కానీ బాబుమోహన్ కోసం రాసే క్యారెక్టర్లు బంద్ అయినాయి. అవును, అప్పుడు నాకే చేయబుద్ధి కాలేదు, నాకేం కర్మ ఇట్లాంటి క్యారెక్టర్లు, ఎలాంటి క్యారెక్టర్లు వేసిన. కథను నడిపే క్యారెక్టర్ కదా నేను వేసినవన్నీ.
మామగారు తీసుకోండి, అవును సార్, బాబు 100% పెదరాయుడు తీసుకోండి, చంద్రాయుడు తీసుకోండి, మాతోనే ఆడినాయి సినిమాలు. కనుక ఇట్టటి క్యారెక్టర్లు వేయొద్దు అనుకున్న కొన్నాను. ఏదో మంచిది నచ్చితే ఒకటో రెండో చేసేది. కథలు చెప్పారు సార్ వచ్చి మీకు అప్పుడు చాలామంది ఏమైనా క్యారెక్టర్స్ రాసి? నేను వినేటోని కాదు, నా క్యారెక్టర్ వరకే చెప్పమనేది. ఓకే. కాంబినేషన్ ఎవరెవరు, నా క్యారెక్టర్ క్యారెక్టర్ అంతే. కానీ షూటింగ్ అప్పుడు మాత్రం సీన్ చదివి వినిపించాల్సిందే, దాన్ని నేను దొంగ దెబ్బ ప్లాన్ చేసుకోవాల్సిందే, నటించాల్సిందే. ఓకే. అట్లా చేసేది. కనుక నాకు గ్యాప్ రాలేదండి. ఓకే. మొన్న కూడా ఒక బాగుంది క్యారెక్టర్ చేద్దామని అనుకున్నాను, ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. అవును. సోదర చేశారు కదా రీసెంట్గా, సోదర అనే సినిమాలో చూసారు. అది దీనికంటే ముందే, అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అవును. మంచి క్యారెక్టర్ అని చేసిన. అట్లా నేను అడపదడ చేస్తూనే ఉన్నాను. కానీ ఇట్లా ఇన్ని సినిమాలు నచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త అన్ని ఫాదర్గా లేకపోతే పెద్ద మనిషిగా ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్కి ఈ టైప్ క్యారెక్టర్లు అయితే బాగు అనుకున్నా నేను. ఓకే. ఊరు పెద్ద మనిషిగా మళ్ళీ అప్పుడు నెక్కరేసి అనే ఇవి కావు. ఇప్పుడు ఇదొక టైపు క్యారెక్టర్స్ కనుక ఇట్లా కూడా కట్టొచ్చు అనుకున్నాను. అందులో భాగమే ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్.